హాయ్ అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మామిడికాయ పచ్చడి అమ్మ చేతితో చాలా రోజుల తర్వాత పెడుతున్నామండి. ఇదిగోండి, ఇలాంటి పెద్ద పెద్ద ముక్కలు మనం మామిడికాయ కోసుకొని దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలండి, తడి లేకుండా. అలాగే అక్కడ ఉన్న మొత్తం శుభ్రంగా దాని మీద ఉన్న తెల్ల పొర కూడా తీసేయాలండి. ఇట్లాగా మనం అన్ని నీట్గా శుభ్రంగా తడి లేకుండా మనం ఆరబెట్టుకొని ఇలా శుభ్రం చేసుకోవాలి. చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి, తడి అనేది ఉండకూడదు. అలాగే చూడండి, మా మమ్మీ దీంతో కొలతలు వేస్తుందండి. అది కేజీ డబ్బా అండి. సో ఒక 5-6 కేజీలు వేసుకుంటున్నామండి పచ్చడి. సరే, ఎక్కువ రోజులు రావాలి. చాలా మంది చుట్టాలకి ఈ సమ్మర్ అంటే కూడా, సమ్మర్ స్పెషల్ అంటే మామిడికాయ పచ్చడి కదండి. సో అందరికి ఇష్టమైన పచ్చడి. సో ఇదిగోండి ఆవు పిండి. సో ఇది గిద్ద అండి, గిద్ద 6 గిద్దలు ఆవు పిండి వేసుకున్నాము. సో మీరు పచ్చడిని బట్టి మనం వేసుకోవచ్చు. అలాగే ఇదిగోండి మెంతు పిండి. మెంతు పిండి కూడా 6 స్పూన్లు మా మమ్మీ 6 స్పూన్లు వేస్తున్నారు. అట్లాగే 12 గిద్దల ఉప్పు అండి. ఉప్పుని మనం ఎండబెట్టి దాన్ని మిక్సీ పడితే అది తడి లేకుండా ఉంటుందండి. అలా మిక్సీ పట్టింది. అట్లాగా మనం గిద్ద డబ్బాతో 11 వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత బాగా వీటిని కలపాలి మనం. సో ఆవు పిండి, మెంతు పిండి, ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పసుపు, కారం కూడా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా చేయాలి. పాత కాలంలో అయితే చాలా మంచిగా 2-3 కలిపి చేసేవాళ్ళు. సో ఇప్పుడు అట్లా చెయ్యట్లేదు. కానీ ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. సంవత్సరం కంటే పైన ఉంటుంది. సో ఇట్లాగా తర్వాత ఆ డబ్బాతో కారము మేము కేజీకి వచ్చి 2 గిద్దలు కారం వేసామండి. సో 6 కేజీలకి 6 రెండ్లు అట్లాగా వేసుకున్న కారం అండి. ఇది కొట్లో కారం కాదండి, ఇది మేము పట్టించాము. గొడ్డు కారం అంటారు కదా, మసాలా లేకుండా. సో అట్లాంటి గొడ్డు కారము, ఇంట్లో పట్టించిన కారం వేసింది మా మమ్మీ. సో కారం వేసుకున్న తర్వాత మనం ఆయిల్ అండి. ఆయిల్ కూడా మనము చూసుకోవాలి. ఇక్కడ మేము విజయ పల్లి నూనె తీసుకున్నామండి. మేము అదే వాడతాము. సో అది కొంచెం కొంచెంగా వేసి ఇలా కలుపుకోవాలి. కానీ మనం చేతితో కలిపితేనే దాని రుచి బాగుంటుందండి. చాలామంది గరిటెతో దాంతో కలుపుతారు, కానీ చేతితో కలిపితేనే దాని రుచి ఉంటుంది. సో అట్లాగే పసుపు కూడా వేసుకోవాలండి. మేము మర్చిపోయాము. సో కొంచెం తర్వాత వేయాల్సి వచ్చింది, ముందే వేసుకోవాలి. అలాగ ఆయిల్ కొంచెం కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే 3వ రోజు మనం తిరిగి మళ్ళా ఈ పచ్చడిని తిరిగి చూసినప్పుడు ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసిద్దండి. సో అందుకనే ఇక్కడ ఆయిల్ లేదని అనుకోమాకండి, ఆయిల్ ఎక్కువగానే వేసాము. అలాగే ఇదిగోండి గార్లిక్ కూడా అండి, మంచిగా శుభ్రం చేసి తీసి వేసుకున్నది. సో నాకైతే ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడిలో చిన్నులపాయ అంటే చాలా ఇష్టం అండి. అందుకే మా మమ్మీని ఎక్కువ వేయమని చెప్పాను. సో మీరు కూడా ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అది ఊరిన తర్వాత. సో ఇంతేనండి, ఇంత కలిపి అయిపోయింది. సో మాకు పెద్దది ఏమీ లేదు, జాడీలు అంతగా పెద్ద జాడీలు లేవండి. అందుకని మేము ఇక్కడ ఒక పెరుగు బకెట్ చక్కగా శుభ్రంగా కడిగి ఎండబెట్టి తుడిచి దాంట్లో వేస్తున్నాము. సో కొంచెం ఆయిల్ కింద పోసుకుని మనం ఈ పచ్చడి అంతా దాంట్లో పెట్టి దాన్ని చక్కగా మూత పెట్టి మంచిగా ఒక మంచి స్థలంలో మనం పెట్టిన తర్వాత మనం 3వ రోజు మాత్రం తిరిగి మరలా 3వ రోజు తీసి దాన్ని మరలా మనం కలుపుకోవాలండి. కలుపుకొని అప్పుడు మనం మళ్ళీ ఒకసారి టేస్ట్ చేయొచ్చు. ఏంటంటే దాంట్లో ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అనేది టేస్ట్ చేసిన తర్వాత అది అప్పుడు మనం సరి చేసుకోవచ్చు అండి. కానీ దీని తర్వాత చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో 3వ రోజు ఇట్లాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.